వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. గ్రీకులు వారి జీవన విధానంలో మతపరమైన కార్యకలాపాలలో ఎక్కువగా ఎందులో భాగస్వామ్యం పంచుకునేవారు? ఆప్షన్ 1 ఆటలు, ఆప్షన్ 2 గానము, ఆప్షన్ 3 పోటీలు, ఆప్షన్ 4 నృత్యము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 నృత్యము. మరో ప్రశ్న. ప్రాచీన గ్రీకు దేశం నందు ఏ కాలంలో నైతిక శిక్షణ విద్యలో ఒక భాగంగా ఉండేది? ఆప్షన్ 1 హోమరిక్ కాలము, ఆప్షన్ 2 స్పార్టా కాలము, ఆప్షన్ 3 ఎర్లీ ఎథీనియన్ కాలము, ఆప్షన్ 4 లేటర్ ఎథీనియన్ కాలము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఎర్లీ ఎథీనియన్ కాలము. మరో ప్రశ్న. అరిస్టాటిల్ లైసియం అనే జిమ్నాయిజం ఏ దేవుని గౌరవార్థం నిర్వహించాడు? ఆప్షన్ 1 ఎరిస్ యుద్ధాల దేవుడు, ఆప్షన్ 2 ఎథీనా ఎథెన్స్ను రక్షించే దేవత, ఆప్షన్ 3 ఆర్టెమిన్ శత్రువులను తరిమి కొట్టే దేవత, ఆప్షన్ 4 అపోలో కాంతి మరియు నిజాల దేవుడు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 అపోలో కాంతి మరియు నిజాల దేవుడు. మరో ప్రశ్న. లేటర్ ఎథీనియన్స్ కాలం నందు మెడికల్ జిమ్నాస్టిక్స్లో పెద్ద అధికారి ఎవరు? ఈ ప్రశ్న డిఎస్సి 2006లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 సోక్రటీస్, ఆప్షన్ 2 హిప్పోక్రటిస్, ఆప్షన్ 3 ప్లాటో, ఆప్షన్ 4 అరిస్టాటిల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 హిప్పోక్రటీస్. మరో ప్రశ్న. జర్మనీలో దేశం ఐక్యంగా ఉండాలి అంటే ప్రజలకు వ్యాయామ విద్య అత్యవసరం అని పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్ 1 జాన్ బెర్నార్డ్ బెసిడో, ఆప్షన్ 2 గట్స్మత్, ఆప్షన్ 3 ఫ్రెడరిక్ లూడ్విగ్ జాన్, ఆప్షన్ 4 అడల్ఫ్ స్పేసెస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఫ్రెడరిక్ లూడ్విగ్ జాన్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.